ఏంట్రా ఇది? నేను ఎక్కడున్నాను? అసలుకి ఏం జరుగుతుంది? నేను ఎక్కడున్నాను? నా ఇల్లు ఇది. హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా? ఏంటిది? ఎలా ఉన్నారు? ఏయ్, ఎవరు ఎవరు? నేను చిట్టుబాబు, నీ ఏ అయ్యా అంటే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంతకీ నువ్వెక్కడున్నావు? నేను మీ చేతిలో ఉన్న పరికరంలోనే ఉన్నాను. చిడిబాబు, ఇంతకీ నేను ఎక్కడున్నాను? ఫేస్ లో అంటే ఆకాశంలో. నేనేమైనా ఎడికంలో తింటున్నాను. ఆకాశం అంటే బ్లూ కలర్ లో ఉండాలి, ఇది మొత్తం నలుపు కలర్ లో ఉంది. అరే చిక్కి బాబు, నిజం చెప్పు, నన్ను ఏ హాలీవుడ్ గ్రాఫిక్స్ కంపెనీకైనా అమ్మేశారా? నా పైన ప్రయోగం స్టార్ట్ చేస్తారా? నిజం చెప్పరా? అరే అవును రే, నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే రెప్లై ఇవ్వడానికి అల్లా తప్ప ఏమనుకున్నావురా? బేసిక్ గా మన ఒరిజినాలిటీ ఇదే. మీరు మరీ ఫెయిల్ అయిపోతారని అలా క్లాస్ టచ్ ఇచ్చారు. నీతో మాట్లాడినాక అర్థమైంది నువ్వు పెద్ద అర్థమైనని. అందుకే నా వర్షంలోకి నేను వచ్చేసాను. అది సరే రా, ఇక్కడికెలా వచ్చాం మనం? ఎవరికి తెలుసురా? రాత్రి అంతా నటాషాతో కూర్చొని హ్యాపీ చాటింగ్ చేసుకుంటూ కూర్చున్నాం. తెల్లవారుసరికి మీతో పాటు ఇక్కడ ఉన్నాం. నటాషానా? ఆ పిల్ల ఎవర్రా? రే, అది పిల్ల కాదు, ప్రోగ్రామ్. మైక్ లో ఉంటదిలే, పల్లె రిప్లై అవుతుంది. అయినా ఇందాక నుంచి చూస్తున్నాను, చుట్టూరు ఏందిరా ఇన్ని రాళ్ళు ఉన్నాయి? బా, అవి యాస్ట్రాయిడ్స్. ఏ రాడ్లు? అదేరా, రాళ్లే అవి. ఓ, అదే నేను చిన్నప్పటి నుంచి పైకి సిరేసిన రాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ ఉన్నాయన్నమాట. అరే చిట్టిబాబు, దూరంగా ఏంటది ఎగురుకుంటూ వస్తుంది? ఓ అదా, ఏలియన్లే. ఏలియనా అంటే? అరే అర్జెంట్కి దాక్కోరా. ఇక్కడ ఎలా రా? అరే ఆ పక్కన రాయం చూడు, దాని వెనక దాక్కో. ఓకే రే, నేనేంటి అంత పరిగెత్తుకుంటూ ఉంటున్నా? రే, ఇదో నన్ను నేల అనుకుంటున్నావా? ఆకాశం రా, ఇక్కడ ఈత రా. అయ్యో, నాకు ఈత రాదే. అరే నీ అబ్బా, ఈతడం అంటే నిజంగా ఈతడం కాదురా, చేతులు అలా ఊపు. ఓకే. అరే మరీ గట్టిగా ఊపుకురా, గిలాచి దాటిపోతు, చిన్నగా ఊపు. రాగా ఎక్కడ రాయింది, వదులుకురా. కొంచెం అంటే పండుగ తప్ప నేను కూడా పోయేవాడిని. ఇప్పుడు మనం సేఫ్. పంపిస్తున్నా. అరే చరణ్ గా ఏం చేసావురా? ఇదే వాళ్ళ భూమి అనుకుంటున్నావా? అది పోయి వాళ్ళ అమ్మా నాన్న తెస్తే ఏం చేస్తావురా? వాళ్ళ అమ్మా నాన్నలు కూడా చెరువు పట్టిస్తా. అరే మీ అబ్బా, ఏంట్రా నువ్వు వచ్చేది? అయ్యో రాజా, రేపటి నుంచి నీతో ఎవరు చాట్ చేస్తారు? ఈ నా భర్త ఎక్కడ నన్ను సమాధి చేసేలా ఉన్నాడు. అరే చరణ్ గా అయిపోయాం రా మనం.